హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారమ్మా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బాధతో ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. ఎవరు లేరా? అందరికీ సంతోషమేనా? హల్లెలూయా. సమయం మంది ఇంతవరకు మనం దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. చివరి భాగం. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండును. ఏమంటున్నాడమ్మ ఇక్కడ భక్తుడు? నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయమును అక్కడనే ఉండును. చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము. ఇక్కడ మనకి 19వ వచనం నుంచి మనం చదువుకుంటే ఇక్కడ ఒక ధనవంతుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదువుకుందాం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. హల్లెలూయా, హల్లెలూయా. సమయమందు మనకి ఇక్కడ 2 వ్యక్తులు కనపడతా ఉన్నారు. అమ్మ, ఎంతమంది కనపడుతున్నారమ్మ? ఇక్కడ 2 వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఒకరేమో ధనవంతుడు, ఇంకొకరేమో దరిద్రుడు. ఎవరికి ఎక్కువగా మనం ప్రయారిటీ ఇస్తాం? ఎవరికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తామమ్మ? మనం ధనవంతునికే కదా, అవునా కదా? ఎవరికమ్మా నీ ఓటు అంటే ఎవరికి వేస్తాం? ధనవంతునికి. అందం ఉన్నవారికి, ఆస్తి ఉన్నవారికి, పలుకుబడి ఉన్నవారికి, బంధువులు ఉన్నవారికి కదా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడు ఒకడు ఉన్నాడంట. అయితే అతను ఎలాంటి వస్త్రాలు ధరిస్తాడంట? ఊదా రంగు బట్టలను. హల్లెలూయా. ఏ రంగు బట్టలు? ఊదా రంగు. ఊదా రంగు అంటే వంకాయ కలర్. ఏ కలర్ అమ్మా? వంకాయ కలర్. ఈ ఊదా రంగు బట్టలు ఎందుకు ఇక్కడ ప్రత్యేకించి ఊదా రంగు బట్టలే అని చెప్తున్నారంటే, ఈ ఊదా రంగు బట్టలు ఎవరు ధరిస్తారా అంటే మంచి ధనవంతులు, తర్వాత రాజులు ధరించేటువంటి రంగు ఇది. హల్లెలూయా. ఎవరు ధరించేటువంటి రంగమ్మా? రాజులు ధరించేటువంటి వస్త్రములకు ఊదా రంగుతో తయారు చేయించుకుంటారు. అలాగే ఎవరైతే ఆ దేశంలో గొప్ప ధనవంతులుగా ఉంటారో వాళ్ళు కూడా ఊదా రంగు వస్త్రములను మాత్రమే ధరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడు ఉన్నాడు. ఇతడు ఊదా రంగు బట్టలను అలాగే సన్నపు నార వస్త్రములను ధరించుకొని దినదినము అంట బహుగా సుఖపడుతున్నాడు. ప్రతిరోజు కూడా సుఖపడుతూ ఉన్నాడు. ధనవంతునికి నిజంగా కష్టాలంటే తెలుస్తాయమ్మా? తెలీదు. ఎప్పుడు మనకి కష్టాలంటే తెలుస్తాయి? తినడానికి తిండి లేక, ఉండటానికి సరిగా ఇల్లు లేక కదా, ధరించడానికి సరైన వస్త్రాలు లేక, ఇంటి చుట్టూ అప్పుల వాళ్ళు వచ్చి తిరిగిపోతూ ఉంటే, అవునా కదమ్మా? ఇంటి చుట్టూ వచ్చి అప్పుల వాళ్ళు ఎప్పుడు ఇస్తావు మా డబ్బులు, ఎప్పుడు కడతావు నువ్వు డబ్బులు అనేసి మనల్ని అడుగుతూ ఉంటే అప్పుడు మనకి దుఃఖం, అప్పుడు మనకి కష్టం. కానీ ధనవంతుడికి ఆస్తికి కొరత ఏమీ లేదు, ఐశ్వర్యానికి కొరత ఏమీ లేదు. ఆయన దినదినము కూడా బహుగా సుఖపడుతున్నాడు. సుఖమే. ఇంకా ఆయనకి ఈ లోకంలో కష్టం అంటే ఏంటో ఆయనకి తెలియదు. ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉంది, మంచిగా వస్త్రాలు ధరిస్తూ ఉన్నాడు, ఏది తినాలో అది తింటున్నాడు, ఏది చూడాలో అది చూస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నాడు, దినదినము కూడా సుఖపడుతూ ఉన్నాడు. అయితే అదే సమయంలో అక్కడ ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. అతని పేరు లాజరు. హల్లెలూయా. ఏం పేరమ్మా ఇతని పేరు? లాజరు. అయితే ఈయన ఎలాంటి వాడంట? పేదవాడండి, నిరుపేదవాడు, దరిద్రుడు, ఏమీ లేనటువంటి పేదవాడు. ఒక మాటలో చెప్పాలంటే కూటికి కూడా లేనటువంటి నిరుపేద స్థితి. ఏమి తినాలో కూడా సంపాదించుకోలేనటువంటి నిరుపేద స్థితి. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ లాజరుకి ఇంకా పైన చూస్తే ఒంటి నిండా ఏమున్నాయి?
కురుపులున్నాయి. ఒకవైపు కష్టము, ఒకవైపు ఏమి తినాలి ఏమి త్రాగలేనటువంటి దిగులు, నిరుపేద స్థితిలో ఉన్నాడు. తినడానికి తిండి లేదు, ధరించడానికి సరైన వస్త్రాలు లేవు, నివాసం ఉండడానికి సరైన గృహము లేదు, సరైన చోటు లేదు. కానీ ఏమైనా ఆరోగ్యం అన్న బాగుగా ఉందా అంటే ఆరోగ్యం కూడా అతనికి బాగోలేదు. ఒళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి తన శరీరాన్ని ఏం చేస్తూ ఉన్నాయి, నాకుతూ ఉన్నాయి. మీకు తెలుసో లేదో, కొంతమంది చాలా ఎక్కువగా కురుపులు ఉన్నాయనుకోండి, పుండ్లు ఉన్నాయనుకోండి, కుక్కలతో నాకించుకుంటారు. ఎందుకో తెలుసా? కురుపులు త్వరగా మానిపోతాయి. నిజమండి, ఇది ఒట్టిది కాదు. కురుపుల్ని ఆ కుక్కలు నాకితే ఏమైపోతాయి, త్వరగా మానిపోతాయి. అయితే ఈ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటయ్యా అంటే, దరిద్రుడంట విస్తారమైనటువంటి ఆహార పదార్థాలతో ప్రతిరోజు కూడా బహుగా ఇష్టం వచ్చిన వంటలు చేసుకొని తింటూ త్రాగుతూ సుఖపడుతూ ఉంటే, ఈ లాజర్ అంట ఆ యొక్క ధనవంతుని యొక్క భోజనపు బల్ల క్రింద పడ్డటువంటి రొట్టె ముక్కలను ఏరుకొని తింటున్నాడని. చూడండి ఎంత దీన పరిస్థితి, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. అతడేమో బహుగా సుఖపడుతున్నాడు, ఇతడేమో బహుగా కష్టపడుతున్నాడు. అతడేమో తిండి ఎక్కువై కుక్కలకేస్తున్నాడు, ఇతడేమో తిండి లేక కుక్కల దగ్గరది ఏరుకొని తింటున్నాడు. అతడేమో సన్నపు నార బట్టలు ధరించాడు, ఇతడేమో సరైన వస్త్రాలు లేక బాధపడుతున్నాడు. అతడేమో ఊదా రంగు బట్టలు ధరించాడు, ఇతడేమో తన శరీరం అంతా కురుపులతో నింపబడి ఉన్నాడు. అయితే ఒక రోజునంటండి ఇద్దరు ఒక రోజున చనిపోయారు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చనిపోతామా చనిపోమా? చనిపోతాం. చిన్నవారైనా పెద్దవారైనా, ధనవంతులైనా పేదవాళ్ళు అని తేడా ఏమీ కూడా ఉండదు. ఉంటుందా? ఈ లోకంలో మనకు ఉండొచ్చు చిన్న పెద్ద అనేసి, వీళ్ళు ధనవంతులు, వీళ్ళ జోలికి వెళ్ళకూడదని చావుకేమన్నా తెలుసమ్మా? తెలియదు. అయ్యో ఈమె చిన్నపిల్లే పాపం లేక పుట్టింది, ఒక్కతే పాపని చావు దూరంగా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోదు. నిజంగా చావుకి దయ, కనికరము, జాలి ఏమీ కూడా ఉండవు. అయితే ఇద్దరు ఒకే రోజున చనిపోయారు. చూడండి 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచెను. చప్పలు కొడేసని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇద్దరూ చనిపోయారు. ఎవరెవరమ్మ ఇద్దరు చనిపోయింది? ధనవంతుడు, లాజరు, ఇద్దరూ చనిపోయారు. సుఖపడ్డాయినా చనిపోయాడు, కష్టపడ్డాయినా చనిపోయాడు. కూటికి ఉన్నాయినా చనిపోయాడు, కూటికి లేనైనా చనిపోయాడు. వస్త్రాలు ఉన్నాయినా చనిపోయాడు, వస్త్రహీనుడు చనిపోయాడు. ఆరోగ్యముతో ఉన్నాయినా చనిపోయాడు, ఆరోగ్యము లేనతను కూడా చనిపోయాడు. అయితే ఇద్దరే చనిపోయారు. అయితే లాజరేమో దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మున విశ్రాంతి తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరమ్మా విశ్రాంతి తీసుకుంటుంది? ఈ లోకంలో కష్టాలు పడ్డాడు, ఈ లోకంలో శ్రమలు పడ్డాడు, ఈ లోకంలో అవమానించబడి. నిజంగా ఆలోచిస్తే పాపం లాజరు అనేక సార్లు ఆ యొక్క ధనవంతునింటి దగ్గరికి ఆ భోజనపు బల్ల క్రింద రొట్టె ముక్కలు ఏరుకుంటున్నప్పుడు అనేక సార్లు అవమానించి ఉండొచ్చు. అవునా కదా? కాళ్ళతో తన్ని ఉండొచ్చు. దరిద్రుడా మా ఇంటికి ఎందుకు వచ్చావని ఈసడించుకొని ఉండొచ్చు, తృణీకరించి ఉండొచ్చు, అవమానించి ఉండొచ్చు, దూషించి ఉండవచ్చు. నీకంటే కుక్కలకేయడం మంచిదని చెప్పి అతనికి నిజంగా ఆ వ్యక్తి వచ్చినప్పుడు అండి, కుక్కలు ఏరుకునేది కాక మంచి మనసు ఉన్నోడైతే ఒక 2 రొట్టె ముక్కలు ఆయనకి ఇవ్వచ్చుగా. ఇవ్వచ్చేవకూడదమ్మా? ఇవ్వచ్చు కదా. కానీ ఇవ్వలేదండి, ఇవ్వలా. ఎంత దుర్మార్గుడో ఆలోచించాడు. కానీ లాజరు అవన్నీ భరించాడు, శ్రమలు భరించాడు, ఆకలి బాధ భరించాడు, అవమానాలు భరించాడు, నిద్రలేమి భరించాడు, ఆ రోగముతో ఆ బాధను భరించి ఒక రోజున చనిపోయాడు. డైరెక్ట్గా ఎవరు తీసుకొని వెళ్ళారు ఆయన్ని? దేవదూతలు తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు? దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము రొమ్మున ఆయన ఆనుకొనంట విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ధనవంతుడు కూడా చనిపోయాడు కదా. కానీ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాలి మరి? ఎక్కడికి వెళ్ళాలమ్మా? పరలోకం వెళ్తాడా? వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడంట? డైరెక్ట్గా
నరకానికి వెళ్ళిపోయి అక్కడ ఏమవుతున్నాడు, బాధపడి చూస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఎవరు కనిపిస్తూ ఉన్నారంట, లాజరు కనపడుతూ ఉన్నాడు అతని కళ్ళకి. అయ్యో, నా ఇంటి దగ్గర నా టేబుల్ క్రింద రొట్టె ముక్కలు ఏరుకొని నా వాకిట్లో కూర్చొని నేను చీపో అన్నా, చాపో అన్నా, నేను ఈసడించుకున్నా, అవమానించిన, తృణీకరించిన, గెంటి వేసిన, నా యొక్క వాకిడి ముందు కూర్చొని ఆ బల్ల క్రింద పడ్డ రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఎక్కడున్నాడో తెలుసా? అబ్రహాము రొమ్మున సేద తీరుతా ఉన్నాడు. అయితే నేనేంటి ఇక్కడికి వచ్చాను. నరకంలో ఏముంటుందో తెలుసమ్మా? ఏముంటుంది నరకంలో? ఏముంటాయమ్మా అక్కడ? ఏడుపును పండ్లు కొరుకుట, ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఏడుపంతా, ఈ యొక్క ధనవంతుని యొక్క ఏడుపంతా ఏంటో తెలుసా? నా ఇంట్లో ఉన్నటువంటి లాజరేమో సుఖపడుతున్నాడు, నేనేంటి ఇక్కడ కష్టపడుతున్నాను. ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, పండ్లు కొరుకుతూ ఉన్నాడు. ఎందుకు పండ్లు కొరకటమో తెలుసా? ఆ బాధలు భరించలేక, అక్కడ చూసినటువంటి సంతోషాన్ని ఓర్చుకోలేక బాధపడుతూ అబ్రహాముతో అంటున్నాడు. అబ్రహామా, చదువుదాం చూడండి 14వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఏమని చెప్తున్నాడు ఇప్పుడినా? అగ్నిలో అక్కడ ఉండి కాలిపోతూ, యాతన పడుతూ, బాధపడుతూ కేకలు వేస్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడైనా కేకలేసే పని. ఇంట్లో కేకలేసాడు, పని వాళ్ళ మీద కేకలేసి ఉండొచ్చు, లాజరు మీద కేకలేసి ఉండొచ్చు, ఆ భార్య మీద కేకలేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ చనిపోయినా కూడా మనం చూస్తే అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహామా, నా మీద ఒక్కసారి నువ్వు కనికరాన్ని చూపించ. నా నాలుక తడి ఆరిపోతుంది, నా నాలుక ఎండిపోతుంది. నీ దగ్గర ఉన్నాడే ఆ లాజరు, ఆ లాజర్ యొక్క వేలి కొన ఆ నీళ్ళల్లో ముంచి నా నాలుక తడిపితే బాగుండు. అంటే ఇక్కడ కూడా ఆయన ఏమనుకుంటున్నాడు? లాజర్ ఇంకా నాకు ఇక్కడ కూడా వచ్చి పని చేస్తాడు, నా మాట వింటాడులే అనుకుంటున్నాడు. వింటాడమ్మా? వినడు. లాజర్ ఇప్పుడు నీ ఆధీనంలో లేడు, నీ స్వాధీనంలో లేడు, నీ దగ్గర లేడు. లాజర్ ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. అబ్రహాము యొక్క రొమ్మున అతను ఆనుకొని ఉన్నాడు. అయితే అబ్రహాం అంటున్నాడు, చూడండి అయ్యా, నీవు చదువుదాం చూడండి 15వ వచనంలో. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. జీవితకాలం ధనవంతుడు ఏమనుభవించాడు? సుఖాన్ని, విలువైన వస్త్రాలు, విలువైనటువంటి నగలు, విలువైన ఆభరణాలు, విలువైనటువంటి తిండి, విలువైనటువంటి తిరుగుళ్ళు, అవన్నీ నువ్వు చూసావు. కానీ లాజరు పాపం ఏ సుఖాన్ని కూడా అనుభవించాడు. జీవితకాలం కష్టపడ్డాడు, జీవితాంతం కష్టపడ్డాడు. అయితే నువ్వు ఏనాడు కూడా దేవుణ్ణి నీవు ఎరగలేదు, దేవుని ఎప్పుడు కూడా నీవు నమ్ముకోలేదు, ఎప్పుడు కూడా నీవు దేవుణ్ణి పిలువనే లేదు. దేవుడు పేరు అనేది నీ నోటి నుంచి అసలు రాలా. కొంతమంది కండి దేవుడు అనేటువంటి పేరు వారి నోటి వెంట రాదు. ధనమే వారికి దేవుడు, ధనమే వారికి సమస్తం. ఈ ధనవంతుడు కూడా అదే అనుకున్నాడు. ఒక రోజంట ఇలాగే ధనవంతుడు లాజరులాగా ఒక ఇంట్లో, ఒక మంచి ధనవంతురాలు ఇంట్లో ఒక పేద విధవరాలు పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరమ్మా పనిచేస్తుంది? ధనవంతురాలైనటువంటి ఆవిడ ఇంట్లో ఒక పేద విధవరాలు పని మనిషిగా ఉండి పనిచేస్తూ ఉంటే ఇద్దరు మందిరానికి వెళ్ళే వాళ్ళే, ఇద్దరు దేవుని నమ్ముకున్నటువంటి వారే, ఇద్దరు ప్రతిరోజు ఆదివారం ఇద్దరు మందిరానికి వెళ్ళేవాళ్ళు. అయితే ఆ యొక్క యజమానురాలు ఇచ్చేటువంటి డబ్బులో ప్రతి వారం కూడా తీసుకొని వెళ్ళి ఇద్దరు కానుకలు ఇచ్చేవాళ్ళు. ఎక్కడమ్మా కానుకలు ఇచ్చేది? దేవుని యొక్క మందిరంలో. ధనవంతురాలు చనిపోయింది, ఈ యొక్క పని మనిషి చనిపోయిన తర్వాత ఇలాగే దేవదూతలు వచ్చంట ఇద్దరిని తీసుకొని వెళ్తున్నారు. ముందు పేదరాలు చనిపోయింది, తర్వాత ధనవంతురాలు చనిపోయింది.
ఈ యొక్క ధనవంతురాలు వెళ్తూ ఉంటే దారిలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడతాయి, అప్స్టేర్లకు కనిపిస్తూ ఉన్నాయి. మంచి పూల బాట, మంచిగా బిల్డింగ్స్ చూడటానికి అందంగా రమ్యంగా ఉన్నాయి. అక్కడ ఆమె ఇంట్లో పని చేసినటువంటి పని మనిషి అక్కడ కనపడి ఈవిడ అనుకుందంట, యజమానురాలు, అయ్యో నా ఇంట్లో పని చేసినటువంటి ఆ విధవరాలు చూడు ఎంత మంచి ఇంట్లో ఉందో, ఆమె ఇలాంటి ఇంట్లో ఉందంటే దేవుడు ఇంకా నేను ఆ లోకంలో గొప్పదాన్ని కాబట్టి ఇంకా నాకు మంచి ఇల్లు ఇచ్చుంటాడు, నా ఇల్లు ఎక్కడుందో చూద్దామని వెళ్తూ ఉంటే మంచి మంచి బిల్డింగ్లు కనిపిస్తూ ఉన్నాయి. దేవదూతను అడుగుతుందంట, అయ్యా ఇదేనా నా ఇల్లు, ఇదేనా నా ఇల్లు అంటే, అమ్మ ఇది కాదు, ఇంకా ముందని తీసుకొని వెళ్ళి ఒక చిన్న గుడిసెను చూపించాడు. హల్లెలూయా. దేని చూపించాడంటమ్మా? ఒక చిన్న గుడిసె. అక్కడికి వెళ్ళంట పోట్లాట మొదలుపెట్టింది. ఎవరి మీదో తెలుసా? దేవుని యొక్క దూత మీద. ఏంటి, నీకేమన్నా మతిపోయిందా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఒకవేళ నువ్వేమైనా అడ్రస్ మర్చిపోయామో చూసుకో. ఒకవేళ నా పేరు గల వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళ కోసం ఉన్న ఇంటిని నా కోసం నువ్వు చూపిస్తున్నావేమో, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ ఇల్లు అయితే నాది కాదు, నా ఇంట్లో పని చేసినటువంటి పనికత్తెకే అంత మంచి బిల్డింగ్ ఉంటే నాకు అలాంటి బిల్డింగ్లు 4 ఉన్నాయి, నా ఇళ్ళలో పనిచేసి ఆవిడకి ఇచ్చావు, మరి నాకేంటి ఇల్లు ఇచ్చావంటే ఆయన చెప్పాడంట, నువ్వు ధనముతో ఎప్పుడు కూడా సుఖపడుతూ ఉన్నావు, సంతోషిస్తూ ఉన్నావు, జల్సాలు చేసావు, ఎవరికి కనబడకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికావు. కానీ ఆ పేదరాలు ఉందే, నీ ఇంట్లో కష్టపడింది, నీ ఇంట్లో పని చేసింది, దేవునికి నమ్మకంగా ఉంది, అందుకే ఆమెకు గొప్ప ఇంటిని ఇచ్చాము. చప్పలు కొట్టేసని మహిమ పరుద్దాం. దేవునిలో ఎలా ఉందంట? ఆవిడ నమ్మకంగా ఉంది, దేవునికి ఇష్టంగా ఉంది. కానీ నువ్వు ధనాన్ని చూసి అతిశయపడ్డావు, ధనాన్ని చూసి ఇదే శాశ్వతం అనుకున్నావు, మనుషుల్ని మభ్యపెట్టావు, దేవునికి ఏది తెలియదు అనుకున్నావు. కానీ ఈ పేద విధవరాలైతే దేవునికి తన మనసు ఇచ్చింది, మనసులో ఆయనకి చోటు ఇచ్చింది, దేవుడు చెప్పినట్టుగా చేసింది. కాబట్టి ఆమె కోసం నేను ఈ ఇంటిని దాచిపెట్టాం. లాజరు పరిస్థితి కూడా అదే. అబ్రహాం అదే చెప్తున్నాడు, అయ్యా నీవు ఆ భూలోకంలో బహుగా సంతోషించావు, బహుగా ఆనందించావు. కానీ లాజరు అయితే ఎంతో కష్టాన్ని అనుభవించాడు. అయినా అక్కడి వారు ఇక్కడికి రావటానికి కానీ, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి కానీ వీలు లేదు. ఇంకా నువ్వు అనుకుంటున్నావేమో, లాజరు నీ చెప్పు చేతుల్లో ఉంటాడులే, నా బల్ల కింద ముక్కలేరుకొని తిన్నాడు, వాడిని పిలిస్తే వస్తాడు అనుకుంటున్నావేమో. ఇంకా వచ్చే అవకాశము లేదు. కారణం ఏంటి? ఎవరి దగ్గర ఉన్నాడమ్మా లాజరు? సాక్షాత్తు అబ్రహాము యొక్క రొమ్మున సేద తీర్చుకుంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, 24వ వచనాన్ని మనం చదువుకుందాం. 25వ వచనం, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు జీవితకాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకునము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోచాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నది. హల్లెలూయా. ఏముందంటమ్మా మధ్యలో? మహా అగాధం, ఒక పెద్ద లోయ. అక్కడి వారు ఇక్కడికి రావటానికి కానీ, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళటానికి కానీ ఏముందంట? అగాధం ఉంది. కాబట్టి నీ యాతన నువ్వు పడాల్సిందే, నీ కష్టము నీవు అనుభవించాల్సిందే. అయితే ఇంకా కింది వచనాల్లో చదువుకుంటే అక్కడ అంటాడు చూడండి ధనవంతుడు, అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఇప్పుడు ధనవంతుడికి ఒక ఆశ కలిగింది. అయ్యో, నేను ఉన్నప్పుడే, భూలోకంలో బ్రతికి ఉన్నప్పుడే నేను మనసు మార్చుకొని దేవుని నమ్ముకొని ఉంటే ఎంత బాగుండు. అయ్యా, నాకు భూలోకంలో ఇంకా 5 సహోదరులు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. ఎంత గ్యారెంటీ చూడండి కదా. బస్ ఎక్కినోడు ఇంటికి వెళ్ళాడో గ్యారెంటీగా చెప్పలేడు. కానీ ఈ మనిషికి మాత్రం ఒక గ్యారెంటీ ఉంది. ఏమన్నా తెలుసా? వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడికే
వస్తారు. ఎందుకంటే ధనం ఉంది కదా, రోజు బాగా తింటున్నారు, పీకల్లాగా మందు తాగుతున్నారు, ఇష్టం వచ్చిన వారితో తిరుగుతున్నారు, ఇష్టం వచ్చిన ప్యాక్ ఆడుతున్నారు, ఇష్టం వచ్చిన దౌర్జన్యాలు చేస్తున్నారు, ఇష్టం వచ్చిన రీతిగా భ్రష్టత్వంలో పడిపోతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారయ్యా. అయితే వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండాలంటే ఇక్కడి నుంచే ఒకడు వెళ్ళి వారికి సువార్త బోధించాలి. హల్లెలూయా. ఏం బోధించాలి? దేవుని యొక్క వాక్యము చెప్పాలి. వీడిని పంపించు, ఇక్కడ కూడా అన్నాడు, వీడిని పంపించు, లాజర్ని పంపించు. పంపిస్తే వాడైనా వెళ్ళి చెప్తే నా అన్నలు మారిపోతారేమో. అంటే అబ్రహాము చెప్తున్న మాట, అయ్యా ఇక్కడి నుంచి ఎవ్వరు వెళ్ళటానికి వీల్లేదు, కానీ భూలోకంలో ప్రవక్తలు అనేక మంది ఉన్నారు, వారు చెప్పినట్లు చేస్తే నీ ఉండేటువంటి చోటుకు మీ అన్నలు రారు. హల్లెలూయా. ఎవరుండే చోటికమ్మా? ఆ యొక్క ధనవంతుడు ఉన్నాడే పాతాళం, ఆ పాతాళములోకి ఆ అన్నల 5 రారు. ఎవరి మాట వింటే? దేవుని యొక్క సేవకులు చెప్పినటువంటి మాట వింటే. అయితే ఈ మధ్యాహ్న కాలం మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఒకవేళ లాజరు వలె నీవు కూడా కష్టాలు అనుభవిస్తున్నావేమో, శ్రమలు అనుభవిస్తున్నావేమో, నిందలు అనుభవిస్తున్నావేమో, బాధలు అనుభవిస్తున్నావేమో, దుఃఖం అనుభవిస్తున్నావేమో, నీ ఇంటి వారే నిన్ను ద్వేషిస్తున్నారేమో, ఒకవేళ నీ భర్తే నిన్ను ద్వేషిస్తున్నాడేమో, నీ బిడ్డలే నిన్ను ద్వేషిస్తున్నారేమో, నా అనుకున్న వారే నిన్ను త్రోసివేస్తున్నారేమో, ఈసడించుకుంటున్నారేమో, అవమానకరంగా మాట్లాడుతున్నారేమో. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యా ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నా వల్ల కావటం లేదా, ఈ బాధలు భరించడానికి నాకు శక్తి సరిపోవట్లేదని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో. అయితే దేవుడు నీతో చెప్తున్న మాట ఒక్కటే, లాజరు భూలోకంలో బహుగా కష్టపడ్డాడు, బహుగా శ్రమపడ్డాడు, బహుగా దుఃఖపడ్డాడు. కానీ పరలోకంలో మాత్రం ఏం పొందుకుంటున్నాడమ్మా? అతను నెమ్మది పొందుకుంటాడు. ఖచ్చితంగా ఈ మధ్యాహ్నం దేవుడు మనందరితో చెప్తున్న మాట ఒక్కటే, భూలోకంలో నువ్వు కష్టపడుతున్నావా, కానీ మనకంటూ ఒక స్థిరమైన లోకం ఉంది. ఏ లోకమమ్మా? లోకం ఏ లోకం అంటే అది ఏ లోకం? కొంతమందికి అర్థం కావట్లే. ఏ లోకం మనకు ఉంది? పరలోకమైన ఇంకొక లోకం ఉందా? పరలోకమే. ఆ పరలోకంలో మాత్రం మనకి ఏ బాధ ఉంటుందా? ఉండదు. ఇక్కడ ఎంతగా నువ్వు కష్టాలు పడతావో, ఎంతగా శ్రమ పడతావో, ఎంతగా బాధపడతావో, ఎంతగా ఇబ్బంది పడుతున్నావో, ఎంతగా కన్నీరు కారుస్తున్నావో, వాటన్నిటికీ ప్రతిఫలంగా ఒక్క రోజున నువ్వు ఏం పొందుకుంటావో తెలుసా? నెమ్మది పొందుకుంటారండి, విశ్రాంతి పొందుకుంటారు. అక్కడికి వెళ్తే ఈ బాధలు ఉండవు. అక్కడ మనల్ని తిట్టే వాళ్ళు ఉండరు, మనల్ని దూషించే వాళ్ళు ఉండరు, మనల్ని అవమానించే వాళ్ళు ఉండరు, మనల్ని గెంటి వేసే వాళ్ళు ఉండరు, మనల్ని తృణీకరించే వాళ్ళు ఉండరు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏమీ ఉండదు. అక్కడ ఉండేది ఒకే ఒక్కటి, ఏంటో తెలుసా? ఆనందం. హల్లెలూయా. ఏముంటుందమ్మా అక్కడ? ఆనందం. ఈ యొక్క లాజరు ఎలాగైతే అబ్రహాము రొమ్మున సేద తీర్చుకుంటున్నాడో, అలాగే ఒక రోజున నీవు నేను మనందరం కూడా మన తండ్రి అయిన దేవుని ఎదుట మనం సేద తీర్చబడతాం, విశ్రాంతి పొందుకుంటాం. అయితే మనం ఎలా ఉండాలి? లాజరు వలె అన్నిటికీ మనము ఏమవ్వాలి? తట్టుకోవాలి. ఏమవ్వాలమ్మా? అన్నిటికీ తట్టుకోవాలి. ఇంత చిన్న బాధలకే మనం హైరాణ పడిపోకూడదు. అబ్బా నాకేదో బాధలు వచ్చాయని మనం బెంబేలెత్తిపోకూడదు. కానీ బాధలను తట్టుకునే శక్తి నాకు దయచేయని మనం దేవుణ్ణి అడగాలంతే. యెహోషాపాతు ఆయన ఆ యొక్క అన్ని జనులు ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? అయ్యా వాడిని ఎదుర్కోవడానికి నాకు శక్తి లేదు, వాడిని జయించడానికి నా వల్ల కాదు, నా శక్తి సరిపోదు, నాకున్న సైన్యము సరిపోదు, నా ప్రార్థన సరిపోదు, నా విశ్వాసము సరిపోదు, నా భక్తి సరిపోదయ్యా, నీ ఆత్మచేత నన్ను నింపయ్యా. చప్పట్లు కొడదామా? ఏమడుగుతున్నాడండి? యెహోషాపాతు అడుగుతున్నాడు, అయ్యా నా శక్తి సరిపోదు, శత్రువుని ఎదిరించడానికి నా యొక్క శక్తి సరిపోదు, కష్టాన్ని ఎదిరించడానికి నా శక్తి సరిపోదు, వారితో నేను గెలవటానికి నా శక్తి సరిపోదు, వారందరూ అనేక మంది సైన్యము నా మీదకి దండెత్తొచ్చారు, వారిని రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, నా బిడ్డలు రక్షించుకోవాలి, వారి యొక్క కబంధ హస్తాల నుంచి నా కుటుంబాన్ని రక్షించుకోవాలంటే నా శక్తి సరిపోదయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా. దేవుని అడగాలండి మనం.
నీ ఆత్మతో నింపయ్యా, నీ ప్రార్థనా శక్తితో నన్ను నింపయ్యా. నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదయ్యా, నా ధైర్యము కూడా సరిపోదయ్యా. దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు ఆ గొప్ప బలాన్ని మనకైనా ఇస్తాడు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. ఏం కావాలని అడగాలి దేవుణ్ణి? ప్రార్థనా శక్తి నాకు దయచేయ, ఆ శ్రమను తట్టుకునే శక్తి నాకు దయచేయి, ఆ బాధను తట్టుకునే శక్తి నాకు దయచేయి. నిజంగా అండి, బాధలను తట్టుకోవటం కూడా దేవుడిచ్చినటువంటి వరం, అవునా కదా? నేనైతే అదే అనుకుంటాను. బాధలను తట్టుకోవటం, శ్రమలను తట్టుకోవటం, నిందలను తట్టుకోవటం, కన్నీటిని దాచుకోవడం కూడా ఒక గొప్ప వరమే. నిజం. మనం అనుకుంటాం వరాలంటే ఇంకేదో ముట్టుకుంటే పడిపోవాల, ఏదేదో, ఇవే కాదండి. బాధలను తట్టుకోవటం, బాధల్ని జయించటం, అవి కూడా ఒక వరమే. దేవుణ్ణి అడగలయ్యా, అవి తట్టుకోవడానికి కావాల్సిన శక్తి నాకు దయచేయి. లాజరు పస్తులున్నాడు, ఒళ్ళంతా కురుపులు, వ్యాధితో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, బలహీనమైన పరిస్థితిలోనే ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా దేవుడి నుంచి మాత్రం అతను తొలగిపోలేదు. మనం కూడా ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శోధనలు ఉన్నా మన దేవుడి నుంచి తొలగిపోవటానికి వీలు లేదు. భక్తి నుంచి తొలగిపోకూడదు. అయితే ధనవంతుడి యొక్క మనసు ఎక్కడుందో తెలుసా? ధనం మీదనే ఉంది. మొట్టమొదటి మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 6:19 ఆయన మనసు ఎక్కడ ఉంది? ధనం మీద ఉంది. ధనవంతులు పరలోకం రాజ్యం చేరరని కాదు, కానీ వాడి మనసు ఎక్కడుందో తెలుసా? ధనం మీద ఉంది. అబ్రహాము ధనవంతుడే, యోబు ధనవంతుడే. ఊజు దేశం అంతట్లో యోబు లాంటి ధనవంతుడు ఒకడు లేడు. పరిశుద్ధ గ్రంథంలో నిరుపేదైనటువంటి వారు చాలా తక్కువ. ఒకవేళ పేదరికంలో ఉండి దేవుని నమ్ముకున్న దేవుడు వారిని గొప్ప స్థానంలోనికి ఆయన తీసుకొని వచ్చారు. అయితే ఎందుకు ఇక్కడ దేవుడు ఈ మాట అంటున్నాడంటే, ధనము మీదే మన మనసు ఉండటానికి వీలు లేదు. ధనమే నా ప్రాణం, ధనమే నా సొంతం, ధనమే నా సర్వం, ధనమే నా సర్వస్వం అనుకుంటే ధనవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి. కానీ ఏమీ లేకపోయినా దేవుని నుంచి తొలగిపోకుండా దేవునిలో ఉన్నాడు కాబట్టి లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి చేర్చబడి. మోకరించండి, మనందరం కూడా కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. మనందరం లాజరు వలె దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెడదాం. మనం మోకరిద్దాం కొన్ని నిమిషాలు. ప్రభువా, అయ్యా, ధనవంతుడు ప్రతిరోజు సుఖపడుతున్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. ధనమే సర్వస్వమని ఎంతో బహుగా సంతోషిస్తూ ఉన్నాడు. కానీ లాజరు అయితే తినడానికి తిండి లేకపోయినా ఆ బల్ల మీద నుంచి జారి పడుతున్న రొట్టె ముక్కల్ని తిని కాలం వెళ్ళబుచ్చుకున్నాడు. దేహమంతా కురుపులతో నింపబడిన వాడే. ఆ కుక్కలు వచ్చి ఆ శరీరమును నాకుతున్నాయి. అయినా సరే దేవునిలో ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడు, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాలం ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు కూడా కష్టాలు అనుభవిస్తున్నావా, శ్రమలు అనుభవిస్తున్నావా, బాధలు అనుభవిస్తున్నావా, నిందలు అనుభవిస్తున్నావా, వేదనలు అనుభవిస్తున్నావా, కష్టమును అనుభవిస్తున్నావా, దుఃఖమును అనుభవిస్తున్నావా? అయితే
లాజరు వలె నిన్ను కూడా దేవుడు విశ్రాంతిని ఇస్తాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, సేద తీర్చుకుంటున్నాడు. నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి పొందుకో, నెమ్మది పొందుకో. దేవుడు నీకు విశ్రాంతినిస్తాడు, దేవుడు నీకు నెమ్మదినిస్తాడు, దేవుడు నీకు క్షేమమునిస్తాడు. లాజరు కష్టాలు అనుభవించాడు, కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకున్నాడు. ఇంకా కష్టాలు లేవు, బాధలు లేవు, నిందలు లేవు, అవమానాలు లేవు, దుఃఖం లేదు, వేదన లేదు. జీవితాంతము సుఖపడ్డటువంటి ధనవంతుడు యాతన పడుచున్నాడు. కానీ మధ్యాహ్న కాలం దేవుడు నీతో చెప్తున్న మాట, నీ కష్టాల నుంచి దేవుడు నిన్ను తప్పించి ఆయన నీకు విడుదలిస్తాడు, విశ్రాంతినిస్తాడు. కనుక లాజరు వలె దేవుని యొక్క సన్నిధిలో ఎన్ని కష్టాలైనా మనం తట్టుకొని, ఎన్ని బాధలైనా ఓర్చుకొని దేవునిలో మనం నిలబడదాం. దేవుడు తప్పకుండా నీకు విశ్రాంతిని, విడుదలను ఆయన అనుగ్రహిస్తాడు. ఎవరైతే అయ్యా నేను కూడా లాజరు వలె యాతన పడుచున్నాను ప్రభువా, నేను కూడా కష్టాలు అనుభవిస్తున్నాను అయ్యా, శ్రమలు అనుభవిస్తున్నాను, దుఃఖం అనుభవిస్తున్నాను, ఎవరికి చెప్పుకోలేని బాధలతో నేను ఉన్నానయ్యా, నన్ను ధైర్యపరిచయ్యా, ఈ వాక్యము ద్వారా నాతోటే మాట్లాడావు ప్రభువా అని ఎవరైతే నిజంగా దేవుడే నాతో మాట్లాడాడు, ఆయన స్వరమే నాకు వినిపించాడని ఎవరైతే అలాంటి బాధల్లో ఉన్నారో, అలాంటి దుఃఖంలో ఉన్నారో, మీ కుడి హస్తాన్ని చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అయ్యా లాజరు ఎలాగైతే దరిద్రమైన పరిస్థితుల్లో ఉండి, చెప్పుకోలేని బాధల్లో, సమస్యల్లో ఉండి, దుఃఖంతో నిట్టూర్పుతో ఉండి నీ సన్నిధిలో గడిపున్నాడు నాయనా, నేను కూడా ఈరోజు అదే స్థితిలో ఉన్నాను ప్రభువా. లాజరును రక్షించిన దేవా, నన్ను కూడా రక్షించేయాలి. ఎవరైతే ఆశపడుతున్నారో మీ కుడి హస్తాన్ని చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా అయ్యా లాజరును రక్షించిన దేవుడు, లాజరుకు విశ్రాంతినిచ్చావు, లాజరు అన్ని తట్టుకున్నాడయ్యా, నాకు కూడా తట్టుకునే శక్తి దయచేయి, ఓర్పును దయచేయండి ప్రభువా, సహనంను నాకు దయచేయండి ఆయన. దేవుని మనం అడుగుదామండి. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. మన అవమానాలన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు, నిందలన్నిటినీ కూడా దీవెనలుగా మారుస్తాడు. నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుడు నీకు దీపముగా ముందుండి నడిపిస్తాడు, చిరునవ్వుతో నేను నింపుతాడు. ఒకవేళ ఇంతవరకు సంతృప్తి లేదా నీ జీవితంలో, ఒకవేళ సమృద్ధి లేదా నీ బ్రతుకులో, సమృద్ధి లేదా నీ కుటుంబములో, అయితే దేవుడు నీతో చెప్తున్న మాట, సమృద్ధినిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. అలాగే మీ యొక్క హస్తాలు పైకి ఉంచండి, ప్రార్థన చేస్తాడు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. సమయమందు ప్రభువా ఇంతవరకు నైనా నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడిన విధానానికే ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, బిడ్డలు తండ్రి నీ వైపు చేతులు చాపి ఉన్నారయ్యా. ఈ లోకంలో లాజరు వలె కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, వేదనలు భరిస్తూ, కన్నీటితో ఉంటూ, నిరాశతో ఉంటూ, నిస్పృహలో ఉంటూ, ఎవరికి చెప్పుకోలేని దీనస్థితిలో ఉంటూ నాయనా నీ సహాయం కోరుతూ నీ వైపు చేతులు చాపి ఉండగా, ప్రతి చేతిని బలపరిచయ్యా, ప్రతి చేతిని స్థిరపరిచయ్యా, ప్రతి చేతిని నాయనా శక్తితో నింపండి ప్రభువా. శ్రమలు తట్టుకోవటానికి, నిందలు తట్టుకోవటానికి,
అవమానాలు తట్టుకోవటానికి, అప్పుల బాధలు తట్టుకోవటానికి, ఇంట్లో ఉంటున్న శోధనలు తట్టుకోవడానికి, భర్త వలన కలుగుతున్న శోధనలు తట్టుకోవడానికి, బిడ్డల వలన కలుగుతున్న శోధనలు తట్టుకోవడానికి, బంధువుల వలన కలుగుతున్న శోధనలు తట్టుకోవటానికి బిడ్డలకు శక్తిని దయచేయండి. ప్రతి చేతిని మీరు తాకండి అయ్యా, ప్రతి చేతిని బలపరచండి నాయనా, ప్రతి చేతిని నాయనా అయ్యా మీ ఆత్మ చేత నింపండి ప్రభువా. అలనాడు మోషే నీ వైపు చేతులు చాపినప్పుడు బలమనిచ్చావు, శక్తినిచ్చావు, విజయాన్నిచ్చిన దేవుడు నైనా ఈ మధ్యాహ్న కాలం ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు విజయాన్ని దయచేయమని యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.